ఒక మనిషి యేసుక్రీస్తును శిలువపైకి పంపించాడు. అలా అని చెప్పి అతను రోమన్ గవర్నర్ కాదు. అతను సైన్యాధిపతి కూడా కాదు. అతను దేవాలయంలో నిలబడి ప్రార్థనలు చేసే ఒక వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజల అత్యున్నత ప్రధాన యాజకుడు. అతని పేరు కయప. యేసుక్రీస్తు చనిపోయిన రోజు తాను గెలిచానని అతనికి అనిపించింది. కానీ 3 రోజుల తర్వాత ఒక ఖాళీ సమాధి అతని జీవితాన్ని నాశనం చేయడం ప్రారంభించింది. ఎందుకంటే కైప ఒక నాయకుడిని చంపానని అనుకున్నాడు. కానీ అతను ఆపాలి అనుకున్న విప్లవం ఇంకా బలంగా తిరిగి వచ్చింది. ఈరోజు మనం తెలుసుకోబోయేది యేసుక్రీస్తుని చంపించిన తర్వాత ఆ ప్రధాన యాజకుడైన కైపాకు ఏమైంది. వెల్కమ్ టు కుమార్ బైబిల్ స్టడీ. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి విలువైన వీడియోలు మరియు అనేక అద్భుతమైన సందేశాలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ను నొక్కి పెట్టండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కైఫా అనే వ్యక్తి ఒక సాధారణ యాజకుడు మాత్రమే కాదు, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అర్హత కలిగిన ఏకైక వ్యక్తి. అప్పట్లో యెరూషలేము దేవాలయానికి అధిపతి అతనే. అతని చేతుల్లో కావలసినంత డబ్బు ఉంది, రాజకీయ శక్తి కూడా ఉంది. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన వ్యక్తి, కానీ దాని సారాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు. ఒక ప్రధాన యాజకుడుగా ఉండి క్రీస్తు కోసం ఎదురు చూడవలసింది పోయి తానే క్రీస్తును చంపేంత స్థితికి వెళ్ళిపోయాడు. అతనికి రోమ్ సామ్రాజ్యపు అధికారులతో కూడా నేరుగా సంబంధం ఉంది. 18 సంవత్సరాలు ప్రధాన యాజకుని పదవిలో కొనసాగడం అంటే ఆ కాలంలో అసాధారణమైన విషయం. అంటే ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కైఫా అత్యంత తెలివైన రాజకీయ నాయకుడు కూడా. అతను బ్రతికినంత కాలం కేవలం ఒకే ఒక లక్ష్యం కోసం జీవించాడు. ఈ వ్యవస్థ కుప్పకూలిపోకూడదు, తన ప్రధాన యాజకుని పదవి పోకూడదు. అటువంటి సమయంలోనే ఒక కొత్త నాయకుడు పుట్టుకొని వచ్చాడు. అతనే యేసుక్రీస్తు. మొదట ప్రధాన యాజకుడైన కైఫా యేసును పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకి పరిస్థితి మారిపోయింది. యేసుక్రీస్తు జనసమూహాలను ఆకర్షించడం ప్రారంభించాడు. అద్భుతాలు చేశాడు. ప్రజలు ఆయనను యూదుల రాజు అని పిలవడం మొదలుపెట్టారు. జరుగుతున్న పరిస్థితులన్నీ కైపాలో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఒకరోజు యేసు నేరుగా దేవాలయంలోకి ప్రవేశించాడు. డబ్బు మార్చేవారి బల్లలు పడగొట్టాడు. వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడు. అప్పుడు ప్రధాన యాజకుడైన కైఫాకి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ మనిషి కేవలం బోధకుడు మాత్రమే కాదు. ఇతను ఇలా కొన్ని వేల మందిని తన వైపుకు తిప్పుకుంటే చివరికి తన పదవికే ప్రమాదం అని అనుకున్నాడు. ఒకరోజు రాత్రి చీకట్లో ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. తన ఇంట్లోనే ఆ సభ ఏర్పాట్లన్నీ జరిగాయి. అబద్ధ సాక్షులను తెప్పించి క్రీస్తు మీద దొంగ సాక్ష్యం చెప్పించాలని అనుకున్నాడు. కానీ అది ఫలించలేదు. చట్టాలను కూడా తుంగలో తొక్కాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి న్యాయం అవసరం లేదు, క్రీస్తు చనిపోవడం మాత్రమే కావాలి. ప్రశ్నిస్తారు అని అనుకున్న ప్రజలందరికీ ఒకే సమాధానం చెప్పాడు. ఇంతమంది ప్రజల కోసం ఒక్కడు చనిపోవడం న్యాయమే అని. చివరకు కైఫా నిలబడి యేసుక్రీస్తును ఇలా అడిగాడు, సజీవుడవైన దేవుని కుమారుడు నీవేనా అని. అందుకు యేసు అవును అని సమాధానమిచ్చాడు. ఆ క్షణంలో కైఫా తన వస్త్రాలు చింపుకొని అరవడం ప్రారంభించాడు. దైవదూషణ. నిజానికి అది కోపం కాదు, లేఖనాలను సరిగా అర్థం చేసుకోక తన పదవి ఎక్కడ పోతుందో ఏమో అని భయం. తన దగ్గరున్న జనాలందరికీ ఒక్కటే చెప్పాడు, ఇతను దైవదూషణ చేస్తున్నాడు, కాబట్టి ఇతనికి సిలువ వేయాలి. చివరకు కైఫా పన్నాగం నెరవేరింది. యేసుక్రీస్తు సిలువపై మరణించాడు. ప్రధాన యాజకుడైన కైఫా ఊపిరి పీల్చుకున్నాడు. సమస్య ఇక్కడితో అంతా ముగిసిపోయింది అని అనుకున్నాడు. శిష్యులు పారిపోయారు. జనాలు భయపడ్డారు. వ్యవస్థ అంతా సురక్షితంగా ఉంది. తన పదవికి ఇక ఏం డోకా లేదు అని అనుకున్నాడు. కానీ ఒక విషయాన్ని మాత్రం అతను ఇంకా భయపెడుతుంది. అదేంటంటే యేసుక్రీస్తు ముందే చెప్పాడు తాను 3వ రోజు తిరిగి లేస్తాను అని. కైఫా ధర్మశాస్త్రాన్ని మంచిగా చదివాడు, కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి అతను పునరుత్థానాన్ని అస్సలు నమ్మడు. కానీ అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ శిష్యులు శరీరాన్ని దొంగిలిస్తే అప్పుడు యేసుక్రీస్తు చెప్పింది నిజమయ్యే అవకాశం ఉంది. అందుకే తన అధికారాన్ని ఉపయోగించి రోమ్ అధికారులతో మాట్లాడి కఠినమైన కాపలా పెట్టించాడు. సమాధికి రోమన్ ముద్ర వేసి సీజ్ చేశారు. కానీ అతనికి తెలియదు అదే నిర్ణయం చరిత్రలో ఒక గొప్ప సాక్ష్యంగా నిలబడబోతుందని. ఆదివారం ఉదయం రోమన్ సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చి భయంతో వణుకుతూ ఈ విధంగా చెప్పారు, క్రీస్తు సమాధి ఖాళీగా ఉంది, రాయి పక్కకు జరిగింది, రోమన్ ముద్ర విరిగిపోయింది. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే యేసు శరీరం అక్కడ లేదు. ఈ వార్త విన్న క్షణం కైఫా జీవితంలో మొట్టమొదటి నిజమైన భయం ఏంటో తెలిసింది. ఎందుకంటే
ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు, సామ్రాజ్యాలు తలకిందులయ్యే ఒక పెద్ద విప్లవం. కైఫా వెంటనే రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో ఒక అబద్ధాన్ని కూడా తయారు చేశాడు. ఎవరైనా అడిగితే శిష్యులు రాత్రిపూట వచ్చి ఆయన శరీరాన్ని దొంగిలించారు అని చెప్పమని సైనికులకు చెప్పాడు. దానికోసం రోమన్ సైనికులకు పెద్ద మొత్తంలోనే డబ్బు కూడా ఇచ్చాడు. కానీ ఆ కథలోనే ఒక పెద్ద సమస్య ఉంది. సైనికులు నిద్రపోతే దొంగిలించిన వారి శిష్యులే అని ఎలా తెలుస్తుంది? తన పదవిని వ్యవస్థను కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాడో కూడా ఆలోచించే పరిస్థితిలో అతను లేడు. ఖాళీ సమాధి కంటే కూడా కైఫాని ఎక్కువగా భయపెట్టిన విషయం యేసు శిష్యుల మార్పు. యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందు వాళ్ళు ప్రతిదానికి భయపడేవారు. పేతురును కూడా యేసు గురించి అడిగినప్పుడు భయంతో 3 సార్లు యేసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పాడు. కానీ ఇప్పుడు అదే పేతురు దేవాలయం ముందు నిలబడి నిర్భయంగా సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రధాన యాజకుని ముందు నిలబడి మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు లేపెను అని సువార్త ప్రకటిస్తున్నాడు. వేలాది మంది క్రీస్తును నమ్మడం ప్రారంభించారు. జరుగుతున్నది అంతా చూసి కైఫా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఒకప్పుడు భయంతో పారిపోయిన వాళ్ళే ఇప్పుడు మరణాన్ని కూడా లెక్క చేయడం లేదు. కైఫా వారిని అరెస్ట్ చేయించాడు, కొరడాలతో కొట్టించాడు, హెచ్చరించాడు. కానీ వాళ్ళు అస్సలు తగ్గలేదు. కొట్టించుకుని బయటకు వచ్చి మళ్ళీ తిరిగి బోధించడం ప్రారంభించారు. ఇక్కడే కైఫా పూర్తిగా కుప్పకూలిపోయాడు. ఎందుకంటే ఒక నాయకుడికి మరణానికి కూడా భయపడని ప్రజలు ఎదురైతే అతని అధికారానికి అసలు అర్థం ఉండదు. చివరకు కైఫా మరింత క్రూరంగా మారి హింసను మరింతగా పెంచాడు. స్టెఫెను అనే విశ్వాసిని రాళ్లతో కొట్టి చంపించాడు. కైఫా అనుకున్నాడు ఇప్పుడు ఈ ఉద్యమం ఆగిపోతుంది అని. కానీ దానికి విరుద్ధంగా జరిగింది. విశ్వాసులు ప్రపంచమంతా చెదిరిపోయారు. అయితే వాళ్ళు ఊరికే వెళ్ళిపోలేదు. యేసుక్రీస్తు సువార్త సందేశాన్ని తీసుకుని వెళ్ళారు. కైఫా ఆర్పాలనుకున్న అగ్ని ఇప్పుడు ప్రపంచమంతా దావాణంలా వ్యాపిస్తోంది. ఇప్పుడు క్రీస్తు విషయం కైఫా చేతి నుండి చేజారిపోయింది. ఎందుకంటే అతను తన దేశంలో సువార్తను ఆపాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా క్రీస్తు రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రోమ్లో అనేక రాజకీయ మార్పులు జరిగాయి. పిలాతు అధికారం చేజారిపోయింది. ఆ తర్వాత కైఫాను కూడా పదవి నుంచి తొలగించారు. 18వ సంవత్సరాల అధికారం కేవలం ఒక ఆజ్ఞతో ముగిసిపోయింది. అతను దేవాలయాన్ని కూడా కోల్పోయాడు, ప్రభావాన్ని కోల్పోయాడు, చరిత్రలో కనుమరుగైపోయాడు. అతని చివరి రోజులు ఎలా గడిచాయో చాలా తక్కువ సమాచారం ఉంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా మనం గమనించవచ్చు. యేసును చంపి గెలవాలనుకున్న మంచి చివరకు చీకట్లో కలిసిపోయాడు. ఆ తర్వాత 1990లో యెరూషలేంలో ఒక పురాతన సమాధి కనుగొనబడింది. అందులో ఒక ఎముకల పెట్టెపై ఇలా రాసి ఉంది, యోసేపు సోదరుడైన కైఫా. ఆలోచించండి, యేసును సమాధిలో శాశ్వతంగా ఉంచాలని ప్రయత్నించిన మనిషి చివరకు ఒక రాతి పెట్టెలో ఎముకలుగా మిగిలిపోయాడు. కానీ యేసుక్రీస్తు సమాధి ఇప్పటికీ కూడా ఖాళీగానే ఉంది. కైఫా కథ ఒక ప్రశ్న అడుగుతుంది. అదేంటంటే రోజు బైబిల్ మనం చదువుతున్నాం, కానీ నిజంగా దాని సారాన్ని గ్రహిస్తున్నామా? లేక కైఫాలాగా అధికారం కోసం, ధనం కోసం, మన అవసరాల కోసం వాక్యాన్ని వాడుకుంటున్నామా? ఎందుకంటే కైఫా అతి పరిశుద్ధ స్థలంలో దేవునికి చాలా దగ్గరగా ఉన్నాడు. కానీ అదే సమయంలో వాక్యసారాన్ని గ్రహించడంలో దేవుని నుండి చాలా దూరంగా ఉన్నాడు. ఈ వీడియో మీకు కొత్తగా అనిపించి ఉంటే ఒక లైక్ చేయండి. మా బైబిల్ స్టడీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉంటాయి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లలో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.